వెల్కమ్ బ్యాక్ టు జగన్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు కరెంట్ అఫైర్స్ గత 6 నెలలకు సంబంధించిన ఎంసీక్యూస్ తెలుసుకుందాం. మరి మొదలు పెడదామా? మొదటి ప్రశ్న, తెలంగాణలో 2024 డిసెంబర్లో ఏ రంగంలో ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభమైంది? ఆప్షన్స్ చూడండి. జవాబు ఐటీ. తెలంగాణలో 2024 జూన్లో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఏ అవార్డును అందుకున్నారు? జవాబు బెస్ట్ ఇండస్ట్రియల్ లీడర్ అవార్డ్. తెలంగాణలో 2024 డిసెంబర్లో ఏ నగరంలో గ్లోబల్ బయోటెక్ సమ్మిట్ జరిగింది? జవాబు హైదరాబాద్. తెలంగాణలో 2024 డిసెంబర్లో ఏ పరిశ్రమకు సంబంధించి కొత్త పాలసీని ప్రకటించారు? ఫార్మా. తెలంగాణలో 2024 డిసెంబర్లో ఏ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించబడింది? జవాబు ఐటీ. తెలంగాణలో 2024 నవంబర్లో ఏ రంగంలో ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభమైంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలంగాణలో 2024 నవంబర్లో ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది? ఫార్మా. తెలంగాణలో 2024 నవంబర్లో ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ హబ్ స్థాపించబడింది? జవాబు బయోటెక్నాలజీ. మీకు క్వశ్చన్స్ కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటాయి, మళ్ళీ మీరు రిపీట్ చేసి ఈ వీడియోని చూడండి. తెలంగాణలో 2024 నవంబర్లో ఏ రంగంలో ఎక్స్పోర్ట్ హబ్ ప్రారంభమైంది? ఫార్మా. తెలంగాణలో 2024 నవంబర్లో ఏ రంగంలో గ్లోబల్ ఎక్స్పో జరిగింది? ఫార్మా. తెలంగాణలో 2024 నవంబర్లో ప్రారంభించిన మహిళా శక్తి యోజన దేనికి సంబంధించింది? మహిళా సాధికారత. 2024లో పద్మశ్రీ పురస్కారం పొందిన తెలంగాణ క్రీడాకారుడు ఎవరు? నిఖత్ జరీన్. తెలంగాణ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించింది? బయోటెక్నాలజీ. తెలంగాణ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో ఎక్స్పోర్ట్ పాలసీను ప్రకటించింది? ఫార్మా. తెలంగాణ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటించింది? ఐటీ. తెలంగాణ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది? ఐటీ. తెలంగాణలో 2025 ఫిబ్రవరిలో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ జరిగింది? హైదరాబాద్. తెలంగాణలో 2025 ఫిబ్రవరిలో ఏ నగరంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది? హైదరాబాద్. తెలంగాణలో 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది? హెల్త్ కేర్. తెలంగాణలో 2025 తెలంగాణ ఉత్తమ రైతు అవార్డు 2024 గ్రహీత ఎవరు?
కిషన్ రెడ్డి. తెలంగాణలో 2025 జనవరిలో ఏ నగరంలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ జరిగింది? హైదరాబాద్. తెలంగాణలో 2025 జనవరిలో ఏ రంగంలో ఇన్నోవేషన్ సెంటర్ స్థాపించబడింది? ఐటీ. తెలంగాణలో 2025 జనవరిలో ఏ రంగంలో గ్లోబల్ టెక్ సమ్మిట్ జరిగింది? ఐటీ. తెలంగాణలో 2025 జనవరిలో ఏ రంగంలో గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్ జరిగింది? స్టార్టప్ ఎకోసిస్టమ్. తెలంగాణలో 2025 జనవరిలో ఏ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభమైంది? ఐటీ. తెలంగాణలో 2025 జనవరిలో ఏ రంగంలో స్టార్టప్ సమ్మిట్ జరిగింది? స్టార్టప్ ఎకోసిస్టమ్. కొన్ని ప్రశ్నలు మీకు ప్రాక్టీస్కి రిపీట్ అయ్యి ఉండొచ్చు. తెలంగాణలో 2025 జనవరిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పేదలకు ఉచిత ఇల్లు అందించడం. తెలంగాణలో 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది? స్టార్టప్ ఎకోసిస్టమ్. తెలంగాణలో టెలిగానా ఏఐ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2023. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందించే పథకం ఏది? మహాలక్ష్మి పథకం. టీఎస్పీఎస్సీ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంత వయసు పరిమితి? 21 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ 2024లో 3 రాజధానుల చట్టాన్ని ఏ హైకోర్టు రద్దు చేసింది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి 2024లో ఎవరు? జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ఫిషరీస్ ఎక్స్పో జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది? విజయవాడ. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎక్స్పో జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ నగరంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ప్రారంభించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ దేనికి సంబంధించింది? డ్రోన్ టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ నగరంలో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ నగరంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ నదిపై కొత్త ఆనకట్ట ప్రాజెక్టు ప్రారంభమైంది? గోదావరి నది. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది?
ఎనర్జీ. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ రంగంలో గ్లోబల్ టెక్ సమ్మిట్ జరిగింది? ఐటీ. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఏ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది? ఐటీ. ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ప్రారంభించిన స్వర్ణాంధ్ర 2047 దేనికి సంబంధించింది? రాష్ట్ర అభివృద్ధి దీర్ఘకాలిక లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో 2024 డిసెంబర్లో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ టెక్స్టైల్ ఎక్స్పో జరిగింది? గుంటూరు. ఆంధ్రప్రదేశ్లో 2024 డిసెంబర్లో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ఎక్స్పో జరిగింది? విజయవాడ. ఆంధ్రప్రదేశ్లో 2024 డిసెంబర్లో ఏ నగరంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది? తిరుపతి. ఆంధ్రప్రదేశ్లో 2024 డిసెంబర్లో ఏ హైకోర్టు న్యాయమూర్తి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? జస్టిస్ రవినాథ్ తిల్వారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో అసెంబ్లీ ఏ బిల్లును ఆమోదించింది? లోకాయుక్త బిల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో ఇన్నోవేషన్ హబ్ను స్థాపించింది? ఐటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది? ఫార్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో ఎక్స్పోర్ట్ పాలసీని ప్రకటించింది? ఫార్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బోర్డును ఏర్పాటు చేసింది? ఫార్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ హబ్ను ప్రారంభించింది? ఐటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ విశ్వవిద్యాలయంతో డిజిటల్ విద్య కోసం ఒప్పందం కుదుర్చుకుంది? ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ ఎక్స్పో జరిగింది? గుంటూరు. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్ జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎక్స్పో జరిగింది? విజయవాడ. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ జిల్లాలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభమైంది? అమరావతి. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ నగరంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ నగరంలో గ్లోబల్ టూరిజం సమ్మిట్ జరిగింది? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ పోర్టు అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించింది?
విశాఖపట్నం పోర్ట్. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ రంగంలో గ్లోబల్ ఎక్స్పో జరిగింది? ఐటీ. ఆంధ్రప్రదేశ్లో 2025 జనవరిలో ఏ రంగంలో గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్ జరిగింది? స్టార్టప్ ఎకోసిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో ఎక్స్పోర్ట్ హబ్ను ప్రారంభించింది? ఫార్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది? ఐటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 జనవరిలో ఏ రంగంలో స్టార్టప్ ఇన్క్యుబేటర్ను ప్రారంభించింది? జవాబు స్టార్టప్ ఎకోసిస్టమ్. ఆంధ్రప్రదేశ్ యశోద హెల్త్ స్కీమ్ లో ఎంత సొమ్ము ఇస్తారు? 25 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు పథకంలో ఎన్ని ప్రధాన పథకాలు ఉన్నాయి? 9. ఆంధ్రప్రదేశ్లో పులికుళ్ళు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? జవాబు తిరుపతి. 2024లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎప్పుడు నిర్వహించబడింది? మార్చి 17. భారత ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో నేషనల్ పాలసీని ప్రకటించింది? డిజిటల్ ఎకానమీ. భారత ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో నేషనల్ పాలసీని ప్రకటించింది? సైబర్ సెక్యూరిటీ. Based on the options, please choose the right answer. భారత ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో నేషనల్ మిషన్ను ప్రారంభించింది? గ్రీన్ హైడ్రోజన్. భారత ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఏ రంగంలో స్టార్టప్ ఇండియా 2.0ను ప్రారంభించింది? స్టార్టప్ ఎకోసిస్టమ్. భారత సుప్రీంకోర్టు 2024 డిసెంబర్లో ఏ విషయంపై కీలక తీర్పు వెలువరించింది? ఎలక్టోరల్ బాండ్స్. భారత సుప్రీంకోర్టు 2024 డిసెంబర్లో ఏ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది? మహిళా భద్రత. భారతదేశం 2024 డిసెంబర్లో ఏ దేశంతో డిజిటల్ కోఆపరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది? సింగపూర్. భారతదేశం 2024 డిసెంబర్లో ఏ దేశంతో రెన్యూవబుల్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది? జర్మనీ. 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు? మిథున్ చక్రవర్తి. 2024 నవంబర్లో ఏ దేశం భారతదేశంతో డిజిటల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది? యూకే. భారత సుప్రీంకోర్టు 2024 నవంబర్లో ఏ విషయంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది? డిజిటల్ గోప్యత.
భారతదేశం 2024 నవంబర్లో ఏ అంతర్జాతీయ సంస్థలో చేరింది? న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. భారతదేశం 2024 నవంబర్లో ఏ దేశంతో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసింది? యుఎస్ఏ. భారతదేశం 2024 నవంబర్లో ఏ దేశంతో క్వాంటమ్ కంప్యూటింగ్ ఒప్పందం కుదుర్చుకుంది? యుఎస్ఏ. భారతదేశం 2024 నవంబర్లో ఏ దేశంతో గ్రీన్ హైడ్రోజన్ ఒప్పందం కుదుర్చుకుంది? జర్మనీ. భారతదేశం 2024 నవంబర్లో ఏ దేశంతో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒప్పందం కుదుర్చుకుంది? సింగపూర్. 2024 పరిశుభ్ర సర్వేక్షణ్ లో మొదటి స్థానంలో ఉన్న నగరం? ఇండోర్. ఇస్రో 2024లో ప్రయోగించిన మొదటి రాకెట్ ఏది? పిఎస్ఎల్వి C-58. ఇస్రో 2024లో ప్రయోగించిన మొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్ ఏది? TDV-01. నాసా యొక్క ఆర్టెమిస్ మిషన్ లక్ష్యం ఏమిటి? చంద్రునిపై మానవ మిషన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 థీమ్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. 2024లో భారతదేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ద్రౌపది ముర్ము. 2024లో భారతదేశ జనాభా ఎంత? 141 కోట్లు. 2024లో భారతదేశం యొక్క మొదటి డిజిటల్ రూపాయిని ఎప్పుడు ప్రారంభించారు? డిసెంబర్ 1, 2022లో. 2024లో భారతదేశం యొక్క మొదటి డిజిటల్ ఓటింగ్ పరీక్ష ఎక్కడ జరిగింది? ఢిల్లీ. 2024లో భారతదేశం యొక్క మొదటి సొంత 5G చిప్ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? వైస్మాక్. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత? 8.2%. If you like this video, please don't forget to subscribe, like. If you have any questions, please post in the comment. We'll reply soon. 2024 G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది? రియో డి జనీరో. 2024 ఇంటరిమ్ బడ్జెట్లో రద్దు చేయబడిన పన్ను ఏది? ఏంజెల్ ట్యాక్స్. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచింది? టీడీపీ. 2024-2025కి భారతదేశ ఆర్థిక లోటు లక్ష్యం ఎంత? 4.9%. 2024లో ఏ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ను ఏ దేశం ప్రవేశపెట్టింది? భారతదేశం.
2024లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏది? ఇన్స్పైర్ ఇంక్లూజన్. 2024లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. 2024 ఒక దేశం ఒక ఎన్నిక బిల్లు తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? 128వ సవరణ. 2024 క్రికెట్లో 200 వికెట్లు తీసిన తొలి భారతీయుడు ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా. 2024లో మళ్ళీ 3 రాజధానుల బిల్లు ఆమోదించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. 2024లో విశ్వ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏది? ల్యాండ్ రీస్టోరేషన్. 2024లో ఆధార్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా గోప్యతా హక్కును ఏ కేసులో సుప్రీంకోర్టు నిలుపుకుంది? జస్టిస్ పుత్తస్వామి కేసు. 2024లో ఏ దేశం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మొదటవ స్థానంలో ఉంది? ఫిన్లాండ్. 2024లో ఏ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో విలీనమయ్యింది? హెచ్డిఎఫ్సి లిమిటెడ్. 2024లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం? కేరళ. 2024లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్? నా ఆరోగ్యం నా హక్కు. 2024లో భారత కొత్త ప్రధాని న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2023. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా 2024లో ఎవరు ఎన్నికయ్యారు? ఫిలిమోన్ యాంగ్. 2024లో 18వ లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఓం బిర్లా. భారత ప్రభుత్వం 2025 జనవరిలో ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన దేనికి సంబంధించింది? సోలార్ ఎనర్జీ. భారత సుప్రీంకోర్టు 2025 జనవరిలో ఏ చట్టంపై కీలక తీర్పును వెలువరించింది? డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. భారత సుప్రీంకోర్టు 2025 జనవరిలో ఏ విషయంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది? సైబర్ సెక్యూరిటీ. భారతదేశం 2025 జనవరిలో ఏ అంతర్జాతీయ సంస్థలో పూర్తి సభ్యత్వం పొందింది? న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. భారతదేశం 2025 జనవరిలో ఏ దేశంతో ఆరోగ్య సంరక్షణ ఒప్పందం కుదుర్చుకుంది? కెనడా. భారతదేశం 2025 జనవరిలో ఏ దేశంతో గ్రీన్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది?
జర్మనీ. భారతదేశం 2025 జనవరిలో ఏ దేశంతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదుర్చుకుంది? ఆస్ట్రేలియా. భారతదేశం 2025 జనవరిలో ఏ దేశంతో డిఫెన్స్ కోఆపరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది? యుఎస్ఏ. భారతదేశం 2025 జనవరిలో ఏ దేశంతో ఫిన్టెక్ కోఆపరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది? సింగపూర్. భారతదేశం 2025 జనవరిలో ఏ దేశంతో సైబర్ సెక్యూరిటీ ఒప్పందం కుదుర్చుకుంది? యుఎస్ఏ. భారతదేశం 2025 జనవరిలో ఏ దేశంతో స్పేస్ కోఆపరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది? యుఎస్ఏ. భారత ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో నేషనల్ ఇన్నోవేషన్ మిషన్ను ప్రారంభించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారత ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో నేషనల్ డిజిటల్ మిషన్ను ప్రారంభించింది? డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. భారత ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఏ రంగంలో నేషనల్ స్కిల్ మిషన్ను ప్రారంభించింది? స్కిల్ డెవలప్మెంట్. భారత సుప్రీంకోర్టు 2025 ఫిబ్రవరిలో ఏ విషయంపై కీలక తీర్పు వెలువరించింది? సమాన వేతనం. భారత సుప్రీంకోర్టు 2025 ఫిబ్రవరిలో ఏ విషయంపై కీలక తీర్పు వెలువరించింది? డిజిటల్ గోప్యత. భారత సుప్రీంకోర్టు 2025 ఫిబ్రవరిలో ఏ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది? మహిళా భద్రత. భారత సుప్రీంకోర్టు 2025 ఫిబ్రవరిలో ఏ విషయంపై రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది? సైబర్ సెక్యూరిటీ. భారత సుప్రీంకోర్టు 2025 ఫిబ్రవరిలో ఏ విషయంపై రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది? మహిళా భద్రత. భారతదేశం 2025 ఫిబ్రవరిలో ఏ అంతరిక్ష మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది? గగన్యాన్. భారతదేశం 2025 ఫిబ్రవరిలో ఏ అంతర్జాతీయ సమ్మిట్ను ఆతిథ్యం వహించింది? బ్రిక్స్ సమ్మిట్. భారతదేశం 2025 ఫిబ్రవరిలో ఏ దేశంతో డిఫెన్స్ టెక్నాలజీ ఒప్పందం కుదుర్చుకుంది? యుఎస్ఏ. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే జాయిన్ అయ్యి మాకు సహకరించగలరు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any questions, please comment below. All the best for your competitive exams. Have a nice day.